మీరు పెద్దలు మంచి కొట్టి చేతులు పెట్టి పంపిస్తాండి అలా mấy cái gì mà làm đâu mà lắm anh rồi Yo, ah, baat తీసుకొని మళ్ళీ ఆపక పెట్టుకొని ఇంకోటి అడ్డావా ఈరోజు నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపుగా నేను 10-15 సంవత్సరాల నుంచి నరసింహస్వామి తిరునాళ్ళకు వచ్చే భక్తులకు ఆ నరసింహస్వామి ఉదయం 9 గంటలు 8 గంటల లోపల రాత్రి అంతా వచ్చిన భక్తులు ఎంతో ఆకలితో ఉంటారు. ఆ ఉద్దేశంతో మేము రాత్రి అంతా చిత్రాన్నము దాదాపుగా ఒక 5-6 వేల మందికి తయారు చేయించి 8 నుంచి 10 లోపల పంచి వాళ్ళ ఆకలి తీరుస్తూ ప్రజాసేవలో నిమగ్నమైనాము. అలాగే మేము ఇచ్చే ఈ చిత్రాన్నం పొట్లాలు స్వామివారి ప్రసాదముగా మేము కూడా అంత భక్తితో చేసి వచ్చే భక్తులు కూడా ప్రసాదం రూపంలో వారికి సమర్పించుకొని వారి ఆశీస్సులు పొందుతూ మేము కూడా నరసింహస్వామి కృపతోనూ అలాగే నరసింహస్వామికి వచ్చే భక్తుల కృపతోనూ ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఎంతో అభివృద్ధి అయినాము. కావున నరసింహస్వామికి వచ్చే భక్తులు కూడా ఆ స్వామిని ముఖ్యందాని వల్ల ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. అలాగే నేను దాదాపుగా రామారావు గారి స్ఫూర్తి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో గత 1 సంవత్సరం పైనుంచి అన్నా క్యాంటీన్ జరుపుతూ తెలుగుదేశం భక్తులు తెలుగుదేశము కార్యకర్తలు కానీ ఇక్కడికి టౌన్కు వచ్చే రిక్షాలు దొక్కే వాళ్ళేనేమి పల్లెల నుంచి వచ్చే రైతులకేమి పల్లెల నుంచి వచ్చి కూరగాయలు అమ్ముకునే వాళ్లకు
చిన్న చిన్న కార్మికులకు ఇక్కడ అన్నా క్యాంటీన్ ద్వారా తక్కువ రేట్లో కడుపుండా భోజనం పెడుతూ దాదాపుగా రోజు ఒక 250-300 మందికి భోజనం పెట్టుకుంటూ వాళ్ళ కృప కూడా నేను పొంది ఎంతో అభివృద్ధి అయినాను. ఇలాగే వచ్చే ప్రభుత్వంలో కూడా అన్నా క్యాంటీన్లు రావాలంటే మనము ఒక సమర్థవంతమైన నాయకునికి ఓట్లు వేసి గెలిపించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించి ఏ నాయకుడైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ఒక తాటి మీదకి తెచ్చి అప్పుల పాలు లేకుండా ధనిక రాష్ట్రంగా చేసి ఇప్పుడు ఉండే నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కావున వచ్చే ప్రభుత్వంలో ఇక్కడ పారిశ్రమలు స్థాపించి ఇక్కడ ఈ చదివిన విద్యార్థులకు కానీ సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మనం వచ్చిన సందర్భంలో కలిగి హామీ ఇవ్వడం జరిగింది. కావున ప్రజలందరూ రాష్ట్రం ఎవరి చేతులైతే బాగుపడతాదో అది అర్థం చేసుకొని వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరిచి తెలుగుదేశం బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులందరికీ ఓట్లు వేసి కుల మతాలకు అతీతంగా మనము చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం అభివృద్ధిని కియో ఫ్యాక్టరీలను చూసి కుల మతాలకు అతీతంగా ఎన్నో రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసము అన్ని పార్టీలను పొత్తులు కలుపుకున్నారు. దాంట్లో ఎవరి స్వార్థము లేదు. రాష్ట్రానికి ఆర్థిక వనరులు కావాలంటే కేంద్రముతో సన్నిహిత సంబంధాలు ఉంటేనే రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో కలయికగా ఉండి వాళ్ళతో ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టినాడు. మనము మోదీని కానీ ఎవరిని కానీ చూసే ప్రసక్తి లేకుండా మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి రైతులకు చంద్రబాబు నాయుడుకి ఏం మేలు చేస్తాడు ఇవన్నీ గ్రహించి మన చంద్రబాబు నాయుడు నిలబెట్టిన అభ్యర్థులకు ఓట్లు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకొని మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేది చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఎవరిందుకు వాళ్ళ ఇళ్ళ కాడ వాళ్ళ బంధువులకు ఫ్రెండ్స్కు ఇరుగుపొరు వాళ్లకు రాష్ట్ర స్థితిగతుల గురించి తెలియజేస్తూ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపడి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గెలిపించుకొని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకొని మన బిడ్డలకు రేపు పొద్దున ఉద్యోగాలు వచ్చేట్టుగా చేసుకోవాలంటూ ఈ విన్నపాన్ని ప్రజలకే తెలియజేస్తున్నా. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం ఏమైపోయింది, ముందు 5 ఏళ్లలో ఎట్లుండేది ఇదంతా గ్రహించుకొని ప్రజలే ఓట్లు వేసి గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తారని మేము కూడా ఒక ఎంపీ టికెట్కు బయోడేటా ఇచ్చాము. కానీ మాది కూడా పరిగణలోకి తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మాకు ఇవ్వలేకపోయినారు. వచ్చే కాలంలో అయినా మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తే రాయలసీమలోను ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా అభివృద్ధి అయ్యేదానికి మా శాయశక్తులా కృషి చేస్తూ మేము పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే దృఢ లక్ష్యంతో నేను కూడా ఉన్నాను. నేను కూడా చాలా కింది స్థాయి నుంచి వచ్చాను. రైతుల కష్టాలు పేదల కష్టాలు దగ్గరగా చూసిన వాడిని. కావున వచ్చే కాలంలో నాలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే నేను కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండి ప్రభుత్వాన్ని గెలిపించుకొని చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతిష్టమైన ప్రభుత్వంగా ఏర్పరచడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రైమ్ న్యూస్ రిపోర్టర్లకు మరియు నరసింహస్వామి గుడికి విచ్చేసిన భక్తులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.